హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియో మంగళవారం నైటు తీసిన వీడియో అండి. మేము వారంలో 3 రోజులు మాత్రమే ఇంట్లో చికెన్ అయినా, చేపలైనా ఏదైనా నీసు ఇంట్లో వండేది 3 రోజులు మాత్రమేనండి. ఏ రోజు ఏ కూర వండినా మా పిల్లలు ఏమీ మాట్లాడకుండా తినేస్తారండి. ఆదివారం రోజు మాత్రం చికెన్ లేకపోతే మా అమ్మాయి అస్సలు ఊరుకోదన్నమాట. ఆదివారం చికెన్ తీసుకురాలేదండి. అందుకని ఆదివారం బదులు ఈరోజు చికెన్ తీసుకురమ్మని అయితే అడిగింది వాళ్ళ నాన్న చికెన్ తీసుకురావడానికి వెళ్ళారండి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇంకా నేనైతే అన్నం వండేస్తున్నానండి. చికెన్ అవ్వడానికి చాలా లేట్ అయ్యిద్ది. మళ్ళీ అన్నం వండడం కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నం కూడా వండేస్తున్నాను అనమాట. ఇంతలో అన్నం ఉడికేసరికి మా అబ్బాయి మా ఆయన అయితే సరుకులు తీసుకుని అయితే వచ్చేసారండి. నెల మాకు ఇంటి ఖర్చులకి డబ్బులు చాలా ఇబ్బంది అయ్యిందండి. అందుకని సరుకులు ఏమీ తీసుకురాలేదన్నమాట. ఎప్పుడు సరుకులు అప్పుడే తీసుకుని అయితే వస్తున్నారన్నమాట అవసరానికి సరిపడా. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేవన్నమాట. చికెన్తో పాటు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకుని వచ్చారండి. ఇంట్లో కొంచెం అల్లం ఉందన్నమాట. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను అనమాట నేను. ఇలా బియ్యం కూడా తీసుకోలేదండి. రేషన్ బియ్యమే వండుకుంటున్నాము. డబ్బులు సరిపోలేనప్పుడు మేము ఇంట్లో రేషన్ బియ్యం వంట అయితే చేసేసుకుంటామండి. మా పిల్లలకి అలవాటన్నమాట. మీకు ఇందాక బియ్యం చూపించాను కదా, అవి రేషన్ బియ్యమేనండి. లేదంటే వేరే బియ్యం తీసుకొస్తారండి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని మేము రేషన్ బియ్యంతో ఇలా అడ్జస్ట్ అయితే అయిపోతున్నామండి. మాకు రేషన్ బియ్యం అని మామూలు సన్న బియ్యం అని అలా ఏమీ ఉండదండి. మాకు పూట గడిచిందా లేదా అని మాత్రమే చూసుకుంటాం మేము. అందరూ అన్ని పనులు అందుకున్నారండి. నేనైతే చికెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా ఆయన అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కట్ చేసుకుంటున్నారండి. ఈరోజు కొంచెం వెరైటీగా కూర చేసుకుందామని ట్రై చేస్తున్నారన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాలండి. మాకు మిక్సీ అయితే పాడైపోయిందని చెప్పి ఇంకా పక్కన పడేసామండి. మిక్సీ లేదు. ఇంకా మేము మసాలాలు ఏం పట్టుకోవాలన్నా ఈ రోట్లో దంచుకుని పెట్టుకోవాల్సిందేనండి. ఇంకా ఉల్లిపాయలు అవి మా ఆయన కోసి ఇచ్చేసారండి. ఇంకా నేను అల్లం దంచుతాను, నువ్వు ఉల్లిపాయ ముక్కలు అవి వేయించుకోమని పంపించారు నన్ను. ఇంకా చికెన్ క్లీన్ చేసుకుని ఈ కూరగాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశారండి. రోజు ఈ కూర ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. నేనైతే ఎప్పుడు ఇలా వండలేదన్నమాట. మా ఆయన ఇలా ట్రై చేయమని అయితే చెప్పారన్నమాట. ఆయన అడిగారని చెప్పి మాత్రమే ట్రై చేస్తున్నాను. తిన్న తర్వాత చెప్తానండి ఎలా ఉంది అనేది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేయిస్తున్నాను. ఆయనే చెప్పాడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వెయ్యి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెయ్యి అని. ఫస్ట్ ఎవరైనా ఉల్లిపాయ ముక్కలు వెయ్యం కదండి, పచ్చిమిరపకాయ ముక్కలే వేస్తాం కదా. మా ఆయన అయితే పక్క నుండి అన్నీ చెప్తున్నారన్నమాట. ఇంకా సరేలే ఆయన ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి చెప్పండి. ఇంకా ఆయన చెప్పినట్టే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు అసలు ఇన్ని అయితే వెయ్యమండి. మరి ఈరోజు ఇన్ని ఉల్లిపాయలు కోసి ఇచ్చారు నాకు. ఇంకా కొంచెం ఉప్పు అలాగే కొద్ది పసుపు వేసుకునండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గబెట్టుకుంటాను. ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదండి. అందుకని ఇంకా నేను ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఈలోపు పుదీనా కొత్తిమీర అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఏమీ అనుకోకండి, నాకు జలుబు చేసింది, వాయిస్ అయితే రావట్లేదు అన్నమాట. ఇంకా పుదీనా అవి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. అసలు చికెన్లో పుదీనా వెయ్యనండి. పుదీనా కూడా తీసుకొచ్చారు. ఇంకా కొత్తిమీర ఒకటి వేద్దాంలే వాళ్ళంతే తీసుకొచ్చారని అవన్నీ క్లీన్ చేసి ఒక బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసానండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత వాటిని కూడా మూత పెట్టి బాగా మగ్గబెట్టేశానండి. ఇంకా మళ్ళీ మా ఆయన వచ్చేసారు. నేను వేస్తాను, నువ్వు మగ్గకుండా వేసేస్తున్నావు అని ఆయన ఒకటే గొడవ. ఇంకా సర్లే వేసుకోండి, నేను వీడియో తీసుకుంటానని అయితే నేను వీడియో తీసుకుంటూ ఇలా గంటతో కలుపుతున్నానండి. ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసారన్నమాట. ఇంకా మొత్తం వేసేస్తానని ఒకటే గోల్ చేస్తున్నారు. మరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది కదండి కూర. వద్దని చెప్పి అయితే అరిసాను. ఇంకా కొంచెం అయితే ఉంచేసారన్నమాట. ఇంకా మళ్ళీ మగ్గబెట్టమన్నారండి. మళ్ళీ ప్లేట్ వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేస్తున్నాను. బాగా మగ్గిపోవాలి, అప్పుడే చికెన్ వేయాలి అన్నారన్నమాట. సర్లే ఆయన ఇష్టం వచ్చినట్టే చేద్దాంలే అనేసి
ఇంకా వదిలేసానండి. ఇంకా పుదీనా కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలా బాక్సుల్లో అయితే వేసుకుంటానండి. కొంచెం కొత్తిమీర అయితే వాటర్లో వేసుకున్నాను కూరలో వేయడం కోసం. ఇసుక ఏమైనా ఉంటే అడుక్కి వెళ్ళిపోయిద్ది కదండి, అందుకని కొత్తిమీర ఇలా నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కూర ఏమైందో చూద్దామండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే చికెన్ వేసామని అయితే అక్కడ నుంచి మా ఆయన చెప్తున్నారండి. ఇక్కడ మా అబ్బాయి అయితే ఉల్లిపాయలు అయ్యి కోసం కూడా క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. అంటే కూర ఉడికేసరికి అక్కడ భోజనం చేయాలి కదండి, అందుకని అక్కడ వాళ్ళు క్లీన్ చేసేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నానండి. ఇందులో చికెన్ వేసుకుని మళ్ళీ బాగా మగ్గనివ్వాలంటండి. చికెన్ వేసిన తర్వాత కూడా ప్లేట్ వేసేసి బాగా కలిపి అన్నారు. సరే అన్నానండి. ఈరోజు ఈ కూర ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ నాకు చూడటానికి మాత్రం చాలా విచిత్రంగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఈ స్టైల్లో నేనైతే ఎప్పుడు కూర చేయలేదండి. చూడండి, ఆయన వచ్చి కలుపుతున్నారన్నమాట. మళ్ళీ నేను వేస్తాలే కారం అన్నాను. చికెన్ మొత్తం ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేయమన్నారు. ఇంకా అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేశారండి మళ్ళీ ఇందులో కలిపి. ఇప్పుడు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గాలంటండి. ఆ తర్వాత వాటర్ అయితే వేయమన్నారన్నమాట. ఈ మాటకి ఆ మాట అండి, మా ఆయనకి వంటలు చేయడం బాగా వచ్చండి. ఈయన బయట పనులకి వెళ్ళినప్పుడు ఆయనే వంటలు చేసుకునేవాడు అన్నమాట. అప్పుడు వంటలు నేర్చుకున్నారండి. అందుకే మాకు ఇలా వంటలు అయితే నేర్పిస్తారన్నమాట. మా చికెన్ అయితే ఇలా